రాత్రి 7:30 మీ ఈటీవీలో. పొద్దున్నే జాగింగ్కి వస్తే ఎవరైనా అందమైన అమ్మాయి కనపడుతుందేమో అనుకున్నా, కానీ నాకేంటో ఒక్క అందమైన అమ్మాయి కూడా కనబడట్లేదు. కళ్ళకు అందమే కనిపించదా? నా కళ్ళతో నేను అందాన్ని చూడలేనా? My heart is beating, adola, telusukova, ade, enali waiting, anela, tarumutondi, madi, pedavi pai, palakade, manasulo unna sangati, kanulalo, etikite, dorukutundi, teaspoon. అందం అంటే ఇది కదా. ఒంటరిగా అలా బస్టాప్లో నిలబడి పాపం పిచ్చి చూపులు చూస్తుంది. జంట కోసం అనుకుంటా. ఈనాటికి నా జాగింగ్ ఫలించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వస్తున్నా. ఒంటరిగా నిలబడి ఎవరి కోసం చూస్తున్నారు? నా జంట కోసం. నీకెందుకు? జంటని చెప్పాక మళ్ళీ నీకెందుకు అంటారేంటండి? అవును, నేను చూస్తున్నది నా. చెప్పేశారు కదా, మళ్ళీ మళ్ళీ అదే డైలాగ్ చెప్పకండి, నాకు చిరాకు. అయినా మీలాంటి అందమైన అమ్మాయి ఇలా ఒంటరిగా ఉన్నారనుకో, నా మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించలేరు. హలో మిస్టర్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్థం కాకపోవడానికి నేను ఎల్కేజీ స్టూడెంట్ని కాదు, బీటెక్ పాస్ అయ్యాను. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? చూడండి, రైతు వర్షం కోసం చూడొచ్చు, అది వృత్తి ధర్మం. స్టూడెంట్ రిజల్ట్ కోసం చూడొచ్చు, అది చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్. ఒక హీరో హిట్ కోసం వెయిట్ చేయొచ్చు, అది సక్సెస్ వచ్చే లైఫ్ కోసం. కానీ ఇలా ఒంటరి ఆడపిల్ల జంట కోసం మాత్రం ఎదురు చూడకూడదు. అది కరోనా కన్నా ప్రమాదం, కరువు కన్నా కఠినం. నాలాంటి మంచి మనసున్నవాడు ఇలాంటివి తట్టుకోలేడు. సారీ అండి, వస్తుంది జాకింగే కదా అని ఫ్లవర్ పట్టుకుని రాలేదు. ఇంతలోనే ఇలా నా లవర్ నాకు ఎదురొస్తుందని ఊహించలేదు. పోనీ ఇప్పుడు కొందామన్నా ఇక్కడెక్కడ ఫ్లవర్ షాప్ లేదు. అందుకే మీ తల్లో ఉన్న ఈ రోజ్ తీసి మీకు ప్రపోజ్ చేస్తున్నాను. మీ నవ్వు నాకు నచ్చింది, నేను కూడా మీకు నచ్చితే మీ పువ్వు మీరు తీసుకుని నవ్వుతూ నాకు ఐ లవ్ యు చెప్పండి. వెంటనే చెప్పాలా? అదేంటి, ఇంతకుముందు మీరు మాట్లాడితే మెరుపులా అందంగా ఉంది, ఇప్పుడేంటి ఉరుములా భయంకరంగా ఉంది? ఎలా ఉంటే నీకు కావాల్సింది నువ్వు అడిగావు కదా. అరే భలే మాట్లాడుతున్నారే, మీ పెదాలు కదలటం లేదు, కానీ మీ మాట మాత్రం వినపడుతుంది. దీన్ని ఏదో అంటారండి, దాని వర్డ్ నాకు కరెక్ట్గా రావట్లేదు. బట్ మీకు మిమిక్రీ వచ్చని ఇప్పుడే తెలిసింది. ఇవన్నీ పెళ్ళయ్యాక మనం హ్యాపీగా పంచుకుందాం. ఇప్పుడు కూడా ఐ లవ్ యు చెప్పాలా? ఏంటి బ్రో, నువ్వు కూడా లైన్ వేస్తున్నావా? బట్ టూ లేట్. మా ఇద్దరి మధ్య ఓ అండర్స్టాండింగ్ వచ్చేసింది. అసలు తనెవరో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? చూడు బ్రో, నేను లవర్ని, ఆ అమ్మాయి నాకు పడిపోయింది. అందుకే ఇక నుంచి ఈ పిల్ల నాది. నా పిల్ల జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఈమె పిల్ల కాదురా, నా పిల్లలకు తల్లి. బ్రో
బ్రో చిచి బావా జిమ్కి వెళ్తున్నావా బాడీ భలే పెంచావు బావా దిట్టంగా. ఏయ్, ఓ! రే నీకు అసలు బుద్ధి ఉందా? పెళ్ళైన అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్తావా? ఏంటన్నయ్య అలా అంటావు? ఒకసారి ఆ అమ్మాయిని చూడు, అప్పుడు నువ్వు నన్ను తిట్టవు. ఏంట్రా చేసిందా చేసి మళ్ళీ మావడం చూడమంట? ఏ బ్రదర్ ఒక్క నిమిషం ఆగాగు. మా తమ్ముడి మాటలు నువ్వు సీరియస్గా తీసుకోకు. ఇలా వదిలేస్తే సిల్లిగా ఇలాంటి వేషాలు వేస్తాడు. వాడి తరఫున నేను సారీ చెప్తున్నాను కదా, వదిలే డోర్. అన్నయ్య నువ్వేం సారీ చెప్పక్కర్లేదు వాళ్ళకి. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు, పెళ్ళిందని ఎలా తెలుస్తుంది? మెడలో తాళుందా? కాళ్ళకు మెట్లున్నాయా? తలలో సింధూరం ఉందా? అదే పెళ్ళైన మగాన్ని చూడగానే గుర్తుపట్టొచ్చు. అదిగో ఆని చూడు, నెత్తిన పట్ట ముందుకు పొట్ట, ముఖంలో కళ లేకుండా బాధ్యతలు కొట్టొచ్చంటే కనపడతాయి. అలా పెళ్ళైన ఆడవాళ్ళని తెలుసుకోవాలంటే తాళి కనపడేలా ఉండాలి. అందం కోసం ఆలోచిస్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. నన్ను మోసం చేసినందుకు ఆవిడే నాకు క్షమాపణ చెప్పాలి. చేసిందంతా చేసి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఏయ్ డూడ్ ఆగు డూడ్. చెప్పానుగా డూడ్, వాడి తరఫున నేను సారీ చెప్తున్నాను. వదిలే డూడ్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. వదిలే సమస్య లేదు. వాడిని ఇక్కడే చంపి ముక్కలు ముక్కలుగా నరికి నా కుక్కలకు వెయ్యాల్సిందే. ఏయ్ తెలియక చేశాడు బ్రో, కాబట్టి క్షమించమని అడిగాను. నా తమ్ముడిని చంపుతానని ఎక్కువగా మాట్లాడవే అనుకో, ఇక్కడ ఎవ్వరూ మిగలరు. అంటే నీ తమ్ముడు ఏ తప్పు చేసినా ఇలానే వెనకేసుకొని వస్తావా? వాడు చేసిన తప్పుకి నేను శిక్ష వేశాను, ఇంక వాడిని వదిలేయి. సారీ అమ్మా, వాడేదో తెలియక చేశాడు. నువ్వు బెదిరించావని వదిలేట్లేదు, నీ తమ్ముడిని మార్చుకుంటావని నమ్మకంతో వదిలేస్తున్నా. ఎలా అయితేనేం బ్రో, వదిలేసావు కదా, థ్యాంక్ యూ. రై పదరా. సరే వస్తారు బావా. కూల్ పద. బ్రదర్ త్వరగా బండి స్టార్ట్ చేయి, ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఆకలితో చచ్చిపోతున్నాను, కనీసం వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టలేదు. పడిపోయేలా ఉన్నాను. అసలు నీకు సిగ్గు శరం అనేది ఏమైనా ఉందా? ఏంటన్నయ్య నువ్వు? లోపలేమో కొట్టు, ఇప్పుడేమో తిడుతున్నావు. నీకు తమ్ముడి మీద ప్రేమ చచ్చిపోయిందా? ట్రే, నువ్వంటే నాకు ప్రాణం రా. నీ జోలికి ఎవరొచ్చినా ఊరుకోను, కానీ నువ్వు చేసే ఇలాంటి పనులు మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు. వయసుకు తగ్గ పనులు చేస్తే బాగుంటుంది. వయసులో ఉన్నాను కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నాను. వయసు అయిపోయాక నేను భగవద్గీత చదువుతూ ప్రవచనాలు చెప్తాను కదా. ఇలా కాదురా. అవునన్నయ్య, నీకెలాగో ఎంజాయ్ చేసే అవకాశం లేదు. నీ కాబోయే ఆవిడ ఇంట్లో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది. నువ్వు తన మెళ్ళలోనే తాళి కట్టాలి, తనతోనే జీవితాంతం ఉండాలి. సో నీకెలాగో ప్రేమ, ఐ లవ్ యూ అమ్మాయిలు వెంటపడే ఆస్కారం లేదు కదా. అందుకే నీ ఆనందాన్ని కూడా నేనే ఎంజాయ్ చేస్తున్నాను. ఆడపిల్ల వెంటపడి ఐ లవ్ యూ అని చెప్తే దాన్ని ప్రేమ అనర్రా. అబ్బచ్చా. అవునరా, నిజమైన ప్రేమని ఎలా గుర్తించాలో తెలుసా? అమ్మాయిని చూడగానే మన గుండె శబ్దం మారుతుంది. తను చూస్తున్నప్పుడు మనకే తెలియకుండా మన కళ్ళల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది. మన పెదాల మీద ఒక చక్కటి చిరునవ్వు చిగురిస్తుంది. ఆ అమ్మాయి నీకోసమే పుట్టింది అని మన మనసు మనతో చెప్తుంది. తన కోసం ఏమైనా చెయ్యాలి, ఎంతవరకైనా వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవాలి అనిపిస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? చూసావా అన్నయ్య, నీ జీవితంలో లేని దాని గురించి, ఎప్పటికీ రాని దాని గురించి నువ్వు ఎలా కలగంటున్నావో. పాపం నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. అసలు నిన్ను ఇక్కడే చంపేయాలరా. నా కళల సుందరిని నేను కళలో చూసే లోపు ఇదిగో వీడు ఫోన్ చేసి పూర్తిగా డిస్టర్బ్ చేసి పాడేశాడు. ఇంటికి పద, నీ పని చెప్తాను. నువ్వు నా కోసం ఏదైనా చేస్తావన్నయ్య, కానీ నువ్వు నన్నేమి చేయవని నాకు తెలుసులే. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నాకు నచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేసి నీ ముందుకు తీసుకొచ్చి నా ప్రేమ నీతోనే గెలిపించుకుంటాను. రే, ఈ గొడవ గురించి ఇంట్లో తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయి, అర్థమైందా? ఓకే, ఎక్కు అబ్బో, ఎక్కు. అయ్య బాబోయ్, అబ్బా, బాయ్ బాయ్. అబ్బో, ఓ.
అమ్మా దక్ష, నువ్వు మాకు దూరమై 20 సంవత్సరాలు గడిచిపోయింది. వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేను. కాలంలో కలిసిపోయిన నిన్ను ఎప్పటికీ మర్చిపోలేము. నువ్వు భౌతికంగా మాకు దూరమైనా మానసికంగా మాతోనే ఉన్నావు. ఇన్నేళ్లు నీకిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నీ కూతురికి పెళ్లి వయసు వచ్చింది. తొందరలోనే భార్గవకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. బొబ్బిలి సింహాసనం మీద నీ కూతుర్ని కూర్చోబెట్టి తనలో మళ్ళీ నిన్ను నేను చూసుకుంటాను. పెరిగిన నీ కూతుర్ని నీ కళ్ళారా నువ్వు చూడమ్మా. అబ్బా, నాన్న, నాన్న, నాన్న. చూడమ్మా, నా జానకి ఎలా తయారైందో చూడు. ఒక్కగానొక్క కూతురు దైవ వరప్రసాదమని కళ్ళలో పెట్టుకుని పెంచాను. ఇప్పుడు ఏం జరిగింది నాన్న? అమ్మకి నా మీద కంప్లైంట్ ఇస్తున్నావు? నువ్వు మాట్లాడకు. నేను మాట్లాడేది దక్షమ్మతో. కానీ నేను అడుగుతున్నది మిమ్మల్ని. ఇప్పుడు నేనేం తప్పు చేశానని? నువ్వేం చేసావో నీకు అర్థం కావట్లేదా? అవునులే, ఊరందరూ నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు కదా. అందుకే నీకు కూడా కళ్ళు నెత్తికెక్కే. అందుకే మీ అమ్మకి నేను నీ మీద చెప్తున్నాను. నువ్వు చెప్పినవన్నీ అమ్మ వింటుంది, కానీ ఆ అమ్మ నా వైపే ఉంటుంది. చూసావమ్మా ఎలా మాట్లాడుతుందో, ఎంత పొగరుగా మాట్లాడుతుందో. నా కూతురు కాబట్టి తను ఏం చేసినా నాకు ముద్దుగానే ఉంటుంది. కానీ తను నీ కుటుంబంతోనే విరోధం పెట్టుకుంటుంది. అదే నాకు భయంగా ఉంది. ఏంటి నాన్న, నేను ఆవిడ కుటుంబంతో విరోధం పెంచుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకు బాగా అర్థమైంది. ఈరోజు నువ్వు చేసిన పనేంటి? శంకుస్థాపన చేశాను. వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను. దాంట్లో తప్పే ఉంది. చూడమ్మా, ఈ చుట్టుపక్కల 32 గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా ఆ ఇంటి వాళ్లే చెయ్యాలి. ఒకప్పుడు దక్షమ్మ చేతుల మీదుగా జరిగేది. ఆ తల్లి వెళ్ళిపోయాక వాళ్ళక్క రుద్రాణి చేతుల మీదుగా జరుగుతుంది. అలాంటిది వాళ్ళని కాదని ఆ శంకుస్థాపన నువ్వు చేస్తే ఆ కుటుంబానికి శత్రువు అవుతావు కదా. ఓహో, అదా నీ భయం? చూడన్నా, పిన్ని వాళ్ళకి నా వల్ల కలిసొచ్చిందని అందరికీ చెప్తున్నారు. అందుకే ఈ రోజు శంకుస్థాపన కూడా నా చేతే చేయించుకున్నారు. అప్పటికీ నేను అడిగాను, అయినా సరే మాకు నువ్వంటేనే సెంటిమెంట్ అమ్మా అన్నారు. దాంట్లో తప్పే ఉంది. నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీకు ఏదీ తప్పనిపించదు. నీ వల్ల వాళ్ళకి కలిసొచ్చింది కాబట్టి నువ్వు చేస్తే వాళ్ళకి గొప్పగానే కనిపిస్తుంది. ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు నాన్న. వాళ్ళ గురించి పట్టించుకోవడం ఎందుకు? ఒక సమాజంలో ఉన్నప్పుడు అందరి గురించి ఆలోచించాలి, కానీ మన ఆలోచనతో అందరినీ శాసించాలి అనుకోకూడదు. నాకు అభిమానించడమే తెలుసు నాన్న, శాసించడం తెలీదు. సరదాగా ఉంటే జింక పిల్లలా ఉంటాను. శాసించాలని చూస్తే బెబ్బులిలా తిరగబడతాను. ఇదిగో ఈ తొందరపాటు వల్లే నువ్వు చెడ్డదానమని వాళ్ళ దృష్టిలో చేరుతున్నావు. ఇప్పటికే నీ మీద లేనిపోనివని చెప్పారట. ఆ రుద్రాణి గారు నిన్ను ధర్మపీఠం దగ్గరికి తీసుకురమ్మని చెప్పారట. ఆ సంగతి తెలుసా నీకు? ధర్మపీఠం దగ్గరికి వెళ్ళటానికి భయం ఎందుకు నాన్నా? తప్పు చేస్తే శిక్ష పడుతుందని భయపడాలి. పిలువనివ్వండి. అసలు ఏం జరిగిందో, అసలు ఆవిడ కళ్ళకి తెలియకుండా ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఇంతవరకు నువ్వు చేసింది చాలు. అమ్మ మీద ఒట్టేసి చెప్పు, ఇంకెప్పుడు నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఏమీ చేయనని, ఆ ఇంటి వాళ్ళతో గొడవలు పెట్టుకోనని. చూడన్నా, ఆవిడ ఇల్లంటే ఊళ్ళో ఉన్న కోట కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న ప్రతి ఇల్లు ఆవిడదే అని నువ్వే చెప్పావు. ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు అంటే దానికి కారణం ఆవిడే అని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది నాన్నా. ఆవిడ అందర్నీ అంత ప్రేమగా చూసుకునేది అన్న మాట వింటూనే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి నేను ఆవిడలా ఉంటే నువ్వు తప్పంటావేంటి? దక్షమ్మ కారణ జన్మరాలు కాబట్టి ఎదిరించినా ఎదురు తిరిగినా తను అనుకున్నది సాధించేదమ్మా. కానీ నువ్వొక పూజార్కు కాబట్టి ఏం చేసినా తప్పు పడతారని భయపడుతున్నావా నాన్నా? నేనొక ఆడపిల్ల తండ్రినమ్మా. ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఆడపిల్లనైనా సరే నేనందరి కోసం ఆలోచిస్తాను. ఆ అమ్మలాగే ఆలోచిస్తాను. అందుకే నేనెవ్వరికీ భయపడ్ను, నువ్వు కూడా భయపడుకో. ఇదిగో
నువ్వు ఇలా మొండిగా వాదిస్తే నేను ఊరుకోను. ఏంటి నాన్న ఇది? ఆవిడ పోలికొచ్చిందని నువ్వే చెప్తావు, నేనేమైనా చేస్తే వద్దు అంటావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నాన్న, ఆవిడ ఫోటో చూస్తూ పెరిగిన నేనే ఇలా ఉంటే నిజంగా ఆవిడ కడుపున పుట్టిన కూతురు ఇంకెలా ఉంటుందో అది ఆలోచించావా? భయపడకు నాన్న. నువ్వు 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 మా నాన్న నవ్వారు. Yes! ఇదమ్మా దీని వరుస. ఈ అల్లర్ని చూసి ఆనందించాలో ఎలాంటి అపనిందలకు గురవుతుందో నాకు అర్థం కావట్లేదు. నా జానకిని నువ్వే కాపాడాలమ్మా. రంగయ్య, రంగయ్య, అమ్మా భార్గవేడి? లేరమ్మా, ఎక్కడికో హడావిడిగా వెళ్ళారు. ఎక్కడికో అడగలేదా? అడిగానమ్మా, వచ్చాక చెప్తానన్నారు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. ఇంకేముంది, చిన్నోడేదో గొడవ నెత్తి మీద వేసుకుని ఉంటాడు. తమ్ముణ్ణి కాపాడడానికి వీడు వెళ్ళుంటాడు. ఇది మొదటి నుంచి జరుగుతుందే కదా. పెద్దబాబు గారికి తమ్ముడంటే ప్రాణమమ్మా. ఇద్దరూ రామలక్ష్మణుల్లా ఉంటారు. అవును, భూమి ఎక్కడా? వంటగదిలో ఉన్నారమ్మా. ఏంటి రంగయ్య, భూమి వంటగదిలోకి వెళ్ళిందా? ఎందుకు వెళ్ళనిచ్చావు? ఎందుకమ్మా కంగారు పడతారు? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల కదా. రేపు పెళ్ళయ్యాక తన భర్తకేం కావాలో చేసి పెట్టాలి కదా. నేర్చుకోనివ్వండి. భూమి గురించి నీకు తెలుసు కూడా, నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఐదు నిమిషాలు ఇంటికి తీసుకెళ్ళమంటే 6 గంటకి ఇంటికి తీసుకొచ్చు. కడుపులో ఎలుకలు పందికొక్కుల్లా పరిగెడుతున్నాయి. అర్జెంటుగా ఏదో ఒకటి తినాలి. అయ్యో, భూమి, భూమి, అయ్యో, ఏమైందమ్మా? ఏం జరిగింది? బళ్ళు అక్కడ లేదమ్మా, భయపడకమ్మా. రేయ్, నువ్వు ఆగు. అమ్మా, ఏమైంది? దేనికోసమో కిచెన్ లోకి వెళ్ళింది. బల్లిని చూసి భయపడిందిరా. బల్లిని చూసా? ఇంకెప్పుడు ఆ బల్లిని ఛాయలు కూడా రాదు. రేయ్, నువ్వు ఆపుతావా లేదా? పదమ్మా, మొహం కడుక్కుంది కాని పద. రామ్మా. రేయ్, ఇంకా ఆపరా నువ్వు. హలో, ఏంటి వంటింట్లోకి వంట చేద్దామని వచ్చావా? లేదు బాబా, పాలు తీసుకుందామని వచ్చాను. బల్లిని చూసి కంగారులో కబోర్డు మీద పడిపోయేసరికి డబ్బా నా మీద పడిపోయింది. ఇంత చిన్నదానికి అంతలా భయపడతారా భూమి? చూసుకొని అవతారం. ప్రతిదానికి అలా భయపడితే ఎలా భూమి? ధైర్యంగా ఉండాలి కదా. సారీ అమ్మమ్మ. చూడమ్మమ్మ, బావ ఎలా నవ్వుతున్నాడు. రే, ఎందుకురా నవ్వుతున్నావు? నవ్వకుండా ఎలా ఉండమంటావమ్మా? ఈ భూమి అన్నయ్యకి భార్య అవుతుంది. బొబ్బిలి సింహాసనం మీద అన్నయ్య పక్కన కూర్చుంటుంది. దానికి నీ నవ్వుకి ఏంటి సంబంధం? కానీ దీన్ని చూస్తే పిల్లిని చూసినా, గోడ మీద బలిని చూసినా భయపడి చేస్తుంది. ఇది రేపు అన్నయ్య పక్కన కూర్చుని తీర్పుల విషయంలో సలహాలు ఇస్తుందంటే వినడానికి చాలా వెటకారంగా ఉందమ్మా. నోరు ముయిరా. అసలే అది భయపడుతుంటే ఇప్పుడు దాన్ని అలా ఏడ్పిస్తే బాగోచ్చు చెప్తున్నా. రేయ్, ఆపరా. అన్నీ తెలుసు కూడా ఎందుకు అలా ఏడిపిస్తున్నావు? నేను వదిలేస్తాను, కానీ పాపం అన్నయ్య. ఏమైందిరా? జాలేస్తుంది అన్నయ్య. ఎందుకు? నువ్వు చూస్తే పెద్ద పులి కూడా ఎదురెళ్తావు. దీనికి పిల్లి ఎదురొస్తేనే 3 రోజులు జ్వరం పట్టుకుంటుంది. మీ ఇద్దరికి జోడి అంటేనే వినడానికి విడ్డూరంగా ఉంది. అమ్మా, ఒక పంచే. ఈ ఏడాది ఎలాగో అన్నయ్యకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి ఈ పిరికి పందన కాకుండా శివంగలా ఉండే అమ్మాయిని తీసుకొచ్చి అన్నయ్య కట్టపెట్టేసే.
ఇంకా ఈవిడి గారికి ఇలాగే భయపడేవాడిని ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేశావే అనుకో, వాళ్ళిద్దరూ ఏది చూసినా భయపడుతూ చక్కగా ఏడుస్తూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా బతికేస్తారు. ఆ అన్నయ్యకి ఈవిడి గారు కరెక్ట్ కాదమ్మా, వదిలే. ఇంకొక మాట మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను. కలలో కూడా నీ నోటి వెంట అన్నయ్యకి ఇంకో సంబంధం చూడాలన్న మాట రాకూడదు. ఎందుకమ్మా ఇంత చిన్న విషయానికి అంత సీరియస్ అవుతున్నావు? వాడేదో సరదాగా అన్నాడు అంతే. ఇది సరదాగా తీసుకునే విషయం కాదు. ఇది నా కూతురికిచ్చిన మాటకి సంబంధించిన విషయం. మీ తలరాత ఆ బ్రహ్మ ఎలా రాశాడో నాకు తెలియదు, కానీ మీ పెళ్లి రాత నేను రాస్తాను. నీకు నా కూతురుతోనే పెళ్లి జరగాలి. నీ జీవితంలో ఇంకొకరు ఉండకూడదు. ఇదే నా నిర్ణయం. దీన్ని కాదంటే ఎవరైనా నా శత్రువులే. పదమ్మా. నన్ను వదిలేయమని చెప్పండి. నేనెవరో తెలుసు కదా, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నీ పని నువ్వు చూసుకో. నా కళ్ళ ముందు ఒక ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే రకాన్ని కాదు, నీ పని పట్టే రకాన్ని. నిన్ను వదిలేసి దాన్ని ఏడిపిస్తున్నామనా? ఇంతలా రెచ్చిపోతున్నావు? ఇప్పుడు నిన్నేడిపిస్తాను. జానకి ధైర్యమే తన జీవితంలోకి ప్రమాదాన్ని ఆహ్వానిస్తుందా